అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేయకూడదు. ఎందుకంటే కొన్ని పాములకు ఎన్ని పాలు పోసినా కూడా విషం మాత్రమే కక్కుతాయి. గుర్తించుకో. అప్పు చేసేలా ఖర్చు పెట్టకూడదు. మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడవద్దు. కోపంగా 4 మాటలన్నా ప్రేమగా 2 మాటలు మాట్లాడు. ఎవరు ఏమి చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకు. నచ్చిన ప్రతిదీ నెత్తిన పెట్టుకోకు. బురద చల్లే చెప్పులని కాళ్ళ దగ్గరే ఉండనివ్వు. వీలైనంత వరకు ఎవరి సహాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. మన మీద పడేది చినుకైనప్పటికీ పిడుగు పడినంత బాధ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? మనల్ని ప్రేమించిన వ్యక్తి మనల్ని ఎందుకు మోసం చేసిందో తెలియనప్పుడు. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవమానించిన మనసులు, మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విలువలేని మనుషులకు ఎంత విలువ ఇచ్చినా చివరకు మనకే విలువ లేకుండా చేస్తారు. దారి దొరికితే వెళ్ళిపోయే బంధాలు దారి దొరికే వరకే ఉంటాయి. వెళ్ళడానికి 1000 దారులు ఉన్నా నీ దారిలో నడిచే బంధమే నీతో చివరి వరకు ఉంటుంది. కారణాలు లేని కోపాలు, మనసుని తాకే మాటలు మనిషిని చాలా బాధ పెడతాయి. అప్పులు చేస్తూ గొప్పగా బ్రతికే కంటే గంజినీళ్లు తాగిన గౌరవంగా జీవితాంతం బ్రతుకుతావు. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ బంధం దూరమైతే తిరిగి దగ్గరవ్వడం చాలా కష్టం. మాట, డబ్బు కన్నా బంధమే విలువైనది. శరీరం సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు సంపాదన నిలబెట్టుకోలేకపోతే వయసు దాటాక బ్రతకడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. చిల్లర ఖర్చులతో జాగ్రత్త వహించు. ఒక చిన్న రంధ్రం కూడా ఓ పెద్ద పడవను ముంచేస్తుంది. వర్షాకాలంలో నీకు నచ్చని వాన ఎండాకాలంలో ఒక్కసారైనా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే రానప్పుడు ఉండే ఎదురుచూపుల కన్నా ఉన్నప్పుడు ఉండే చులకనే ఎక్కువ. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చెయ్యవద్దు. ఆకలి తీరినంత తేలికగా అప్పు తీరదు. కావాలి అనుకుంటే పొందడానికి ఎన్నో దారులు ఉంటాయి. అదే వద్దనుకుంటే వదిలేయడానికి కూడా అన్నే దారులు ఉంటాయి. ఏదైనా మనిషి మనసుపై ఆధారపడి ఉంటుంది. బంధం గొప్పది అని రుజువు చేయడానికి వాళ్ళు నీతో గడిపిన సమయం రుజువు చెయ్యదు. వాళ్ళు నీకు ఇచ్చిన ప్రోత్సాహం రుజువు చేస్తుంది. ఏ రోజు నీది కాదని బాధపడకు. అన్ని రోజులు నీవే అయ్యే సమయం నీ కష్టం మీద, నీ ఆత్మబలం మీద, నీపై నీకున్న నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. రోడ్డు ప్రయాణం అన్నాక మలుపులు, జీవితం అన్నాక ఎదురు దెబ్బలు సహజమే. గాయం గొప్పగా ఉంటేనే విజయం చాలా అందంగా ఉంటుంది. కాదని ఒకరు వెళ్ళిపోతేనే కలకాలం కలిసి ఉండే వాళ్ళు జీవితంలోకి వస్తారు. నువ్వుగా ఎదగాలి అంటే నువ్వు చాలా ఎదురు దెబ్బలు తినాలి. మనల్ని చిన్న చూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు, మనం సాధించే విజయంతో వాని అహం మీద దెబ్బ కొట్టాలి. ఆకారం చూసి ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఆశయం ఉన్నవాడు దేనినైనా సాధించగలడు. శరీరంలోకి దూసుకెళ్లిన తూటనైనా తీయవచ్చు, కానీ హృదయంలో గుచ్చుకున్న మాటలను మాత్రం తీయలేము. ఒకరిని గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేదంటే తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని తెలియకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైనా తప్పు చేస్తే కాపాడడానికి నలుగురు వస్తారేమో, కానీ అప్పు చేస్తే మాత్రం తీర్చడానికి ఏ ఒక్కరూ రారు. ఉచితంగా లభిస్తే మనిషి దేనినైనా చులకనగానే చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల అంత కఠినంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం అలవర్చుకోవాలి, లేకుంటే నీ మాటల్లో నాణ్యత ఉండేలా చూసుకోవాలి. జీవితంలో ఏం కోల్పోయినా వేరొకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. నిన్ను నువ్వు కోల్పోతే నీ జీవితం ఏంటో నీకే తెలియకుండా పోతుంది. నీకు నచ్చేలా ఉండడానికి ప్రయత్నించడం ప్రేమ, నీకు నచ్చేలా నటించడం మోసం. బాధలను మర్చిపోవడానికి ప్రయత్నించడం తప్పు కాదు, కానీ తప్పు చేసి దాన్ని మర్చిపోవాలనుకోవడం మాత్రం తప్పు. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.